శ్రీ గురుభ్యో నమ. ఆంజనేయ స్వామి జీవితాన్ని పరిశీలిస్తే ఒకవైపున భక్తుడిగా, మరోవైపున భగవంతుడిగా ఆయన ప్రదర్శించిన మహిమలు ఆశ్చర్యచకితులను చేస్తాయి. భారతదేశంలో రామాలయం లేని గ్రామం ఉండదు, హనుమంతుడి లేని రామాలయం ఉండదు. శ్రీరాముడి భక్తుడిగా ఆయనతో పాటు గర్భాలయంలో పూజాభిషేకాలు అందుకోవడం, క్షేత్రపాలకుడిగా పూజలు అందుకోవడం, ఉపాలయంలో కొలువై దర్శనం ఇవ్వడం, ప్రధాన దైవంగా భక్తులను అనుగ్రహించడం ఒక్క హనుమంతుడికే చెల్లిందని చెప్పుకోవాలి. భక్త ఆంజనేయుడు, దాసాంజనేయుడు, యోగాంజనేయుడు, ధ్యానాంజనేయుడు, వీరాంజనేయుడు ఇలా అనేక నామాలతో, ముద్రలతో హనుమంతుడు ఆయా క్షేత్రాలలో పూజాభిషేకాలు అందుకుంటూ ఉంటాడు. అలాంటి హనుమంతుడు కొలువైన ప్రాచీన క్షేత్రాలలో కడప జిల్లాలోని ప్రొద్దుటూరు ఒకటిగా కనిపిస్తుంది. ఈ క్షేత్రానికి ఈ పేరు రావడం వెనుక ఒక ఆసక్తికరమైన కథనం వినిపిస్తూ ఉంటుంది. రావణ సంహారం అనంతరం ఆ పాపం నుండి ముక్తిని పొందడం కోసం శ్రీరాముడు అనేక ప్రదేశాలలో శివలింగాలను ప్రతిష్ఠిస్తూ వెళ్ళాడు. సీత, లక్ష్మణ, హనుమలు ఆయనను అనుసరిస్తూ వెళ్ళసాగారు. రాముడు నిర్ణయించిన ముహూర్తానికి ఆయనకి శివలింగాలను అందజేస్తూ వెళుతూ ఉంటాడు హనుమంతుడు. ఇక్కడి పెన్నా నదీ తీరంలో శివలింగాన్ని ప్రతిష్ఠించాలని శ్రీరాముడు చెప్పడంతో కాశీ నుండి శివలింగాన్ని తీసుకుని రావడానికి హనుమంతుడు వెళతాడు. ముహూర్త సమయం మించిపోతూ ఉంటుంది. పొద్దు పొడవక ముందే ప్రతిష్ఠ జరిగిపోవాలనే ఉద్దేశంతో రాముడు ఇసుకతోనే శివలింగాన్ని చేసి ప్రతిష్ఠిస్తాడు. పొద్దు పొడవక ముందే రాముడు శివలింగ ప్రతిష్ఠ చేసిన కారణంగా ఈ క్షేత్రానికి ప్రొద్దుటూరు అనే పేరు వచ్చిందని అంటారు. ఆ తరువాత హనుమ తెచ్చిన శివలింగాన్ని కూడా రాముడు ఆ పక్కనే ప్రతిష్ఠ చేస్తాడు. ఇప్పటికీ ఈ రెండు శివలింగాలు పక్క పక్కనే కనిపిస్తాయి. ఇక్కడే సీతారాములను మహర్షులు దర్శించుకున్నారట. ఆ సమయంలో హనుమను అక్కడ ఉండిపోవలసిందిగా వాళ్ళంతా అభ్యర్థించారు. సీతారాములను విడిచి తాను ఉండలేనని చెప్పిన హనుమ తన మూర్తిని వారికి అందజేశాడట. ఆ మూర్తిని పూజించడం వలన తనని ప్రత్యక్షంగా పూజించిన ఫలితం లభిస్తుందని సెలవిచ్చాడని స్థల పురాణం చెబుతోంది. ఆ తరువాత కాలంలో మరుగున పడిపోయిన ఈ మూర్తి ఒక భక్తుడికి తన జాడను తెలియజేసి 600 సంవత్సరాల క్రితం వెలుగులోకి వచ్చినట్లుగా చెబుతున్నారు. స్వప్నంలో స్వామివారి చెప్పిన జాడలను బట్టి ఆ మూర్తిని కనుగొని ఆ భక్తుడు బండిపై తన ఊరుకు తీసుకుని వస్తుండగా ఒక ప్రదేశం దగ్గరికి రాగానే ఎద్దులు ముందుకు కదలలేదట. అది స్వామివారి ఆదేశంగా భావించి అక్కడే ఆ మూర్తిని ప్రతిష్ఠించారని స్థల పురాణం చెబుతోంది. ఇక్కడి స్వామివారి మూర్తి చాలా భారీ ఆకారాన్ని కలిగి ఉంటుంది. విగ్రహం పెరుగుతూ ఇంతటి ఆకారాన్ని సంతరించుకుందని అంటారు. వైశాఖ మాసంలోని హనుమ జయంతి రోజున ప్రత్యేక పూజలు, సేవలు జరుగుతాయి. ఇక్కడి స్వామివారి దర్శనం వలన సమస్త గ్రహబాధలు, దుష్టశక్తుల పీడలు తొలగిపోతాయి అనేది భక్తుల విశ్వాసం. జై శ్రీ ఆంజనేయ స్వామినే నమః. స్వస్తి, శుభమస్తు.